ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన ప్రభుత్వాన్ని కేవలం 11 సీట్లకి పరిమితం చేశారంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించి తీర్పిచ్చారు? దేని బేసిస్ గా ప్రజలు అటువంటి నిర్ణయం తీసుకుని మూకుమ్మడిగా గత ప్రభుత్వాన్ని దించారని మనం చాలా కారణాల్లో ఇది కూడా ఒక కారణం కింద చెప్పుకోవచ్చు సార్. ఏంటంటే ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, నాయకుల నుంచి కానీ ప్రజలు ఆశించేది వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి చేయడానికి వాళ్ళు తీసుకోబోయే ప్రణాళికలు ఏంటి, వాళ్ళు ముందస్తు చర్యలు ఏంటి, ఏ విధంగా పెట్టుబడులను తీసుకుని వస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న యువతకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నారు, అలాగే ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించగలుగుతున్నారు, అక్కడ సామాన్యమైన ప్రజల యొక్క జీవన గతుల్ని ఏ విధంగా ప్రభుత్వాలు మార్చాలనుకుంటున్నాయి. ఇదే కదండి ఏ ప్రజలైనా కూడా ఏదైనా ప్రభుత్వం నుంచి ఆశించేది. అబ్సల్యూట్లీ ప్రజలు కోరుకునేది అదే కదా. విద్య, వైద్యం, రక్షిత తాగునీరు, సరైన రవాణా సదుపాయాలు, సరైన రోడ్లు వ్యవస్థ సరైనది ఇదే కదండి ప్రజలు ఎవరైనా కోరుకునేది. పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తు ప్రభుత్వాలు ఇచ్చేయాలని అటువంటివి కోరుకోరు. చాలా మీటింగ్స్ ఏదైతే బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వాలు కల్పిస్తే చాలని సామాన్య ప్రజలు ఆలోచించేది. ఇంకా ఏదో వాళ్ళని తీసుకెళ్లి నేల మీద ఉన్న వాళ్ళని నింగిలో కూర్చోబెట్టాలని ఏ ప్రజలు కూడా ఆశించరు. కాబట్టి ఇటువంటివి ప్రొవైడ్ చేయాలని ఎవరైనా ప్రజలు ఆలోచించే పక్షంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలని, అలాగే జీవన పరిస్థితులు మెరుగుపడాలని ఆలోచిస్తారు. కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోకుండా ఒక రెచ్చగొట్టే ధోరణులు కానీ, భయభ్రాంతులు చేయడాలు కానీ, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి హత్యలు, నేరాలు, పట్టపగలు దోపిడీలు, ఏదైతే రోడ్ల మీద పడి హత్యలు చేయడాలు ఇవన్నీ జరుగుతుంటే ఆటోమేటిక్ గా ప్రజల్లో భయం కలుగుతుందండి ఆ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ రోజు ఎక్కడో పక్క ఊర్లో అయింది, పక్కింట్లో అయింది, రేపొద్దున మన ఇంటి వరకు రాదని. సుజాత గారు మీరు చెప్పింది అక్షర సత్యం. బట్ పేర్ని నాని గారు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిన్న ఆయన మళ్ళీ దానికి సంబంధించి ఇంకో వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర 2 బయటలు ఉన్నాయి. పేర్ని నాని గారి ప్లే అవుతుంది, తర్వాత మీరు మాట్లాడతారు కానీ చూద్దాం. ఎన్నిసార్లు అంటారు అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. ఇంత దారుణంగా ఏమనాలండి ఇప్పుడు? అరే నేను అనలేదురా అంటే ఎవరికి చెప్తున్నారు? వాళ్ళ కార్యకర్తలకే చెప్తున్నారా? అసలు పేర్ని నాని గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళు. అంటే వాళ్ళు చూసింది, చెవులతో విన్నది అబద్ధం అని ప్రజలు అనుకుంటారేమో అని ఇటు నాలుగు ఎలా కావాలంటే అలా మడత పెట్టేస్తారు అనమాట. అంటే అంతకు ముందు రోజే ఆయన రప్పరప్ప నరకడం అని అనడం ఏంటో, చీకట్లో చేసేయాలి, ఏదన్నా 3వ కంటికి తెలియకుండా చంపేయాలి, పొడి చేయాలి అన్నట్టు మాట్లాడిన వ్యక్తి అన్నాడు వచ్చి నేను అలా అనలేదురా అంటే వినేవాళ్ళకి ఏమన్నా పిచ్చివాళ్ళ? ఇంతమంది ఆంధ్రులకి, ఇంతమంది తెలుగు ప్రజలకి అందరికీ తప్పగానే అర్థమైంది. ప్రధానంగా ఆయన అనేది ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నా మీద కావాలని వక్రీకరించారు, నేను ఆ రకంగా మాట్లాడలేదు, ఆ ఉద్దేశం నాది కాదు అంటున్నారు ఆయన. సార్ అక్కడ ఎడిటెడ్ వీడియోను మాటలు ఎడిట్ చేసో సగం కట్ చేసో వైసీపీ నేతలు తిప్పినట్టు చెప్పలేదు. అది లైవ్ లో ప్రోగ్రామ్ మొత్తం చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చాలా క్లియర్ గా చెప్పారు. అరే ప్లకార్డులు పట్టుకున్న రపా నరుకుతా ఉండడం ఏంట్రా, మీరు అలా చెప్పుకోవడం ఏంటి, మీరు చేస్తే 3వ గంటకు తెలియకుండా చేసేయాలి అని చెప్తున్నాడు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన వారి నాయకులందరూ అదే ఫాలో అవుతారు అనుకోండి. ఎవరైతే అనంతబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి ప్రోత్సహించి ఆయన ఇప్పటికే స్టిల్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అటువంటి నాయకత్వంలో నడిచే పేర్ని నాని గారు లాంటి వాళ్ళు ఇంకొక మంచి మాటలు వాళ్ళ నోటంటే వస్తాయని మనం ఆశించడం కూడా తప్పేనండి. ఆయన అనేసాడు, నోరు జారి అనేసాడు.
అంటే నోరు జారడం కాదు, వాళ్ళ ప్రవృత్తి అంతా వాళ్ళ కార్యకర్తల దగ్గర మాట్లాడేది ఆ విధంగానే మాట్లాడతారు, ఆ విధంగానే ప్రోత్సహిస్తారు. అది ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట మారుస్తున్నాడు అంతే. రైట్ రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి.